పానీపూరి ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ క్యాన్సర్, ఆప్షన్ బి షుగర్, ఆప్షన్ సి టైఫాయిడ్, ఆప్షన్ డి పక్షవాతం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి టైఫాయిడ్. పానీపూరి ఎక్కువగా తింటే టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పానీపూరికి యూజ్ చేసే వాటర్ వల్ల. పానీపూరి నీరు శుభ్రంగా లేకపోతే అందులో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది టైఫాయిడ్కు ప్రధాన కారణం. కొన్ని చోట్ల నాసికరమైన నూనెలు, శుభ్రం కాని నీళ్లు మరియు పచ్చళ్ళు కలిపి చేస్తారు. ఇవి రోగకారకమైన మైక్రో ఆర్గానిజాలుగా పండించి అలా మనకు టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మన శరీరంలో వేరే రుగ్మతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్ట్రీట్ ఫుడ్ కానీ పానీపూరి అమ్మేవారు హైజీన్ పాటించకపోతే వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా, గ్యాస్ సమస్యలు వస్తాయి. మసాలా ఎక్కువగా ఉండటం వలన జీర్ణాశయం ఒత్తిడి పడుతుంది, కాబట్టి జీర్ణాశయం సమస్యలు కూడా వస్తాయి. కలుషితమైన వాటర్ని మనం తాగడం వలన డయేరియా లేదా వామిటింగ్స్, టైఫాయిడ్ ఎక్కువగా వస్తుంది. అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి. హోమ్ మేడ్ పానీపూరి ఇంట్లోనే శుభ్రంగా చేసుకొని తినడం మంచిది. మితంగా తినడం కూడా ఆరోగ్యకరానికి చాలా మంచిది. నీటిని కూడా పరిశుభ్రంగా మనమే యూజ్ చేస్తాం కాబట్టి ఎలాంటి హానికరం అయితే జరగదు. మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారితీస్తుంది? ఆప్షన్ ఏ గుండె జబ్బు, ఆప్షన్ బి కిడ్నీ జబ్బు, ఆప్షన్ సి నరాల జబ్బు, ఆప్షన్ డి కళ్ళ జబ్బు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గుండె జబ్బు. ఎలా అంటే గుండె జబ్బులు దారితీస్తుందంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవటం వలన అధిక కొలెస్ట్రాల్ రక్తంలోనే పేరుకుపోయి అథెరోస్క్లెరోసిస్ అనే సమస్య కలుగుతుంది. ఇది రక్త ప్రసరణను అడ్డుకొని గుండెపోటు లేదా స్ట్రోక్కు దారితీస్తుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలు గట్టిపడి రక్తం సరిగ్గా ప్రవహించకుండా చేస్తుంది. దీనివల్ల కూడా గుండె మామూలుగా పనిచేయడం కష్టమవుతుంది. అధిక కొలెస్ట్రాల్ రక్తపోటును పెంచి గుండె సంబంధిత సమస్యలకు అవకాశాన్ని పెంచుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలాగంటే కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, పాల ఉత్పత్తులు, గట్టి నూనెలు, ప్రాసెస్డ్ ఫుడ్ను తగ్గించడం, ప్రతిరోజు కనీసం 30 to 40 minutes వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం, శరీరంలో టాక్సిన్ను తగ్గించడానికి తగినంత నీరు అనేది తీసుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచి అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ నియంత్రించడంలో కూడా మనం శ్రద్ధ చూపాలి. అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది చేయిస్తూ అది ఎక్కువైతే డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడడం, తక్కువగానే చూసుకుంటూ ఉండడం మంచిది. ఏ జీవి యొక్క దంతాలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి? ఆప్షన్ ఏ మానవుడు, ఆప్షన్ బి కుందేలు, ఆప్షన్ సి ఏనుగు, ఆప్షన్ డి ఎలుక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎలుక. ఎలుక యొక్క దంతాలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అంటే అది జీవించినంత కాలం పెరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్ గా. ఎలుకల ముందు వెనుక పళ్ళు నిరంతరం పెరుగుతూ ఇవి పదునుగా ఉండేందుకు ఎలుకలు కఠినమైన పదార్థాలను తింటూ ఉంటాయి. ఏ కాలుష్యం వల్ల గుండె జబ్బులు వస్తాయి? ఆప్షన్ ఏ వాయు కాలుష్యం, ఆప్షన్ బి నీటి కాలుష్యం, ఆప్షన్ సి నేల కాలుష్యం, ఆప్షన్ డి శబ్ద కాలుష్యం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వాయు కాలుష్యం. వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్, వీటి వలన గుండె జబ్బులు వస్తాయి. వాయు కాలుష్యంలో ఉండే కణాల ధూళి PM2.5, PM10, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషపూరిత వాయువులు గుండెకు సంబంధించిన రుగ్మతలకు దారితీస్తాయి. కాబట్టి వాయు కాలుష్యాన్ని తగ్గిస్తే మంచిది. సుగంధ ద్రవ్యాల రాజు అని వేటిని పిలుస్తారు?
ఆప్షన్ ఏ ఎర్ర మిరపకాయలు, ఆప్షన్ బి కొత్తిమీర, ఆప్షన్ సి నల్ల మిరియాలు, ఆప్షన్ డి వెల్లుల్లి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నల్ల మిరియాలు. సుగంధ ద్రవ్యాల రాజు అనే బిరుదును నల్ల మిరియాలు పొందిన కారణం దీని విశిష్టమైన రుచి, వైవిధ్యమైన వాడకం మరియు ఔషధ గుణాల వల్ల. నల్ల మిరియాలు భారతదేశంలో కేరళ ప్రాంతానికి పుట్టిన ఇల్లు. అలాగే ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మసాలా దినుసుల్లో ఒకటి. పురాతన కాలంలో ఇది బ్లాక్ గోల్డ్, నల్ల బంగారంగా పిలిచేవారు. ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది, రోగనిరోధక శక్తిని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే నల్ల మిరియాలు ప్రాచీన కాలంలో రోమ్ వంటి ప్రాచీన నగరాలకు భారతదేశం నుంచి ఎగుమతి చేయబడింది. ఇది సువాసన, రుచి మరియు ఉపయోగాల కారణంగా దీన్ని సుగంధ ద్రవ్యాల రాజుగా చెబుతారు. కాస్ట్లీ కూడా ఇవి. అల్లం ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఆప్షన్ ఏ అల్సర్, ఆప్షన్ బి గుండెపోటు, ఆప్షన్ సి కిడ్నీ సమస్య, ఆప్షన్ డి క్యాన్సర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుండెపోటు. అల్లం ఎక్కువగా తినడం గుండెపోటు అంటే హార్ట్ అటాక్ కి కారణం కావడం సాధారణంగా రుజువైతే కాలేదు. అయితే కొన్ని పరిస్థితుల్లో అధిక అల్లం తినడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ ఇది డైరెక్ట్ గా గుండెపోటుకు కారణం అవుతుందా లేదా అనేది మాత్రం నిర్ధారించలేము. కాబట్టి గుండెపోటు వస్తుందని కూడా చెప్పలేము. కాకపోతే అల్సర్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే వస్తాయి. అల్లం ఎక్కువగా తీసుకుంటే ఆమ్లత, ఎసిడిటీ పెరిగి అల్సర్ వంటి సమస్యలు రావచ్చు. రక్తనాళాల సమస్యలు కూడా. అల్లం రక్తం పలుచన చేయడంలో సహాయపడుతుంది. అయితే అధికంగా తీసుకుంటే రక్తస్రావం ఉండవచ్చు. లివర్ మరియు కిడ్నీపై ప్రభావం కూడా పడుతుంది. అధిక అల్లం తీసుకోవడం కొందరికి లివర్ మరియు కిడ్నీల పనితీరుపై ఒత్తిడి అయితే కలిగిస్తుంది. అల్లం కొద్దిగా తినడం గుండె ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడం మరియు బీపీ నియంత్రణకు సహాయపడుతుంది. కానీ అధికంగా తీసుకుంటే రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో ఇండైరెక్ట్ గా హార్ట్ కి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మితంగా తింటే మంచిది. మితంగా తీసుకొని ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. కాబట్టి దుష్ప్రభావాలు కూడా దారి తీయవు. క్రమం తప్పకుండా తీసుకోవడం ఉత్తమం. అంటే కొంచెం తీసుకుంటే ఏం కాదు. అధికంగా అంటే ఓవర్ గా తీసుకుంటే అంటే ప్రతిరోజు మసాలాలు చేసుకోవడం, అల్లం టీ తాగడం, అల్లం తినడం అలా డైలీ తీసుకుంటూ ఉంటేనే ప్రభావం అయితే మన శరీరం మీద పడుతుంది. అంతేకాని రోజుకోసారి కొంచెం టీలో అలా వేసుకొని తాగితే ఏం ప్రభావం అయితే చూపదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.